బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడు సంపాదించుకోవాలో, ఎప్పుడు కొనుక్కోవాలో, మేం కొన్న టైంకి డబల్ అయిపోతుందేమో. అన్నా, నువ్వెక్కడున్నావా? ఏమైందన్నా? ఆ పిల్ల పిశాచుంది కదా, ఎవరు? ఆ భవానీ. మహా డేంజరస్ అది. ఏమైందన్నా? ఆ భవానీ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నానా, దాన్ని చేతి మీద రాసుకున్నాను. ఆ నెంబర్ రావణ్కి ఫోన్ చేసి చెప్దామని ఫోన్ చేసి చెయ్యి చూసుకుంటే చెయ్యి మీద నెంబర్ పోయింది. అదెలా జరిగిందన్నా? ఇలాంటి వెర్రి ప్రశ్నలు వేయకు. తర్వాత మళ్ళీ భవానీ దగ్గరకెళ్ళి నెంబర్ తీసుకుని పేపర్ మీద రాసుకుని ఆ నెంబర్ గుణాకిచ్చాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే అది రావణ్కే వెళ్తూ ఉంది. రావణ్ కోపడ్డా? మెడ పట్టి ఇంట్లోంచి బయటకు నెట్టి మొహం మీదే తలుపేశాడు. తప్పు నాది కాబట్టి తల దించుకొని వచ్చేశాను. అన్నా, పిల్లల్ని ఎలా అడగాలో అలా అడగాలి. ఆ భవానీ కోసం ఏమైనా తీసుకెళ్ళావా? తీసుకువెళ్ళాను. చాక్లెట్. అదే నీ కక్కుర్తి. అదే నువ్వు చేసిన తప్పు. అబ్బో, నీకంత టాలెంట్ ఉంటే ఏమైనా ఉపాయం తెలిస్తే వెళ్ళి నెంబర్ సంపాదించుకొని రా, అప్పుడు చూద్దాం. ఆ ఇంటికి వెళ్ళడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. నీ బుర్ర ఊర్లో పెట్టేసి వచ్చావా? ఆ పిల్ల ఆరోగ్యం బాగాలేదు కదా, పరామర్శించడానికి వచ్చానని చెప్పు. చూడన్నా, ఎలా నంబర్ సంపాదించుకొస్తానో, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు వర్షం వస్తోంది కదా, రేపు వెళ్తాలే. గొడుగు తీసుకుని ఇప్పుడే వెళ్ళు. అబ్బా, మాకు తెలీదా? ఇదంతా వంక. ఏమ్మా, ఆఫీస్కి బయలుదేరావా? టిఫిన్ చేసావా? మీరేంటి ఇలా బయలుదేరొచ్చారు? మీరు టిఫిన్ చేసే వచ్చారా? భవానీ ఇంటికి తిరిగి వచ్చింది కదా, చూసి వెళ్దామని వచ్చాను. హాస్పిటల్ నుంచి భవానీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నాకు కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్ము. ఓ అవునా? ఆ ఏమ్మా అలా చూస్తున్నావు? నమ్మవా? మేము ఒక్కపటిలా లేము. ఇప్పుడు పూర్తిగా మారిపోయాము. అయితే బుద్ధి తిన్నగా అయిందన్నమాట. సరే, నువ్వు ఏమైనా అనుకోమ్మా, మేము మారేమో లేదో కాలమే చెప్తుంది. ఆహా, అవునా? అందుకేనా పాపని చూడ్డానికి బత్తాయిలు తెచ్చారు? అవునమ్మా. ఏంటి బత్తాయి నిమ్మకాయ సైజులో ఉంది? మార్కెట్లన్నీ వెతికి మరీ తెచ్చాను. ఉన్న వాటిలో ఇదే పెద్ద సైజు. అవునా? అవునులే, ఈ మాత్రం సైజ్ దొరకాలంటే ఉన్న మార్కెట్లన్నీ వెతకాలి. సరే సరే, వెళ్ళి పాపను చూసి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి వెళ్ళండి, సరేనా? కష్టపడొచ్చుంటారు కదా, తీసుకోండి. ఇంతకీ పాప ఎక్కడుంది? అక్కడుంది. సర్లే, ఇవన్నీ మనకేమన్నా కొత్త? హాయ్ కన్నా, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. కనిపించడం లేదా?
అరే కార్టూన్ చూస్తున్నావు కదా, ఆఫ్ చేసావే. మీరు వచ్చారు కదా. అంటే నేను కార్టూన్ లాగా కనిపిస్తున్నానా? అవును. సారీ అలా ఎందుకు అనుకుంటున్నానమ్మా? పెద్దవాళ్ళు వచ్చాక వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే మనకి పెద్దలంటే గౌరవం లేదనుకుంటారు కదా. మిమ్మల్ని అవమానించొద్దు కదా. మళ్ళీ మీరు బయట చెప్తే నాకే కదా అవమానం నానమ్మా. అయ్యో నుంచున్నారి, కూర్చోండి. మళ్ళీ ఇది కూడా చెప్పకపోతే నాకే బాధ. కూర్చోండి. బ్రతిమాలలో ఏంటి? హా, పోన్లే. నీకు నా మీద గౌరవం విలువ ఉన్నాయి. ఇంట్లో మిగతా వాళ్ళకి నీకున్న జ్ఞానం ఉంటే ఎంత బాగుంటుంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. ఇదిగో నీకోసం బత్తాయిలు తెచ్చాను. చెట్టుకు పిందగా ఉన్నప్పుడే బత్తాయి కోసుకొచ్చేసావా? ఈ బత్తాయిల కోసం ఎన్ని మార్కెట్లు తిరిగానో తెలుసా? అవునవునవును. ఈ సైజులో బత్తాయిలు ఎక్కడా దొరకవు. భూతద్దం పెట్టి వెతకాల్సిందే. పండంటే పెద్దగా ఉంటుంది కదా. ఆ దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు. నీకు అలా అర్థమైందా నానమ్మా? మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. ఏం కావాలో డైరెక్ట్ గా అడగండి. నువ్వు చాలా తెలివైన దానివి. డాక్టర్ అడ్రస్ ఇస్తావా? అడ్రస్ ఎందుకు, ఫోన్ నెంబరే ఇస్తా. ఓకే. 9585 జాగ్రత్త. బాలరాజ్ తాతేలాగా 4-5 సార్లు రావద్దు, సరేనా? నువ్వు బంగారం, వైడూర్యం, వజ్రాల కొండ. వెళ్ళొస్తానే. సరే థ్యాంక్ యూ